హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు పెసరపప్పు కిచిడి చూపించబోతున్నానండి. అలానే బ్లాక్ కాఫీ ఎలా చేసుకోవాలో కూడా చూపించబోతున్నాను. ఇక్కడ వచ్చేసేసి రామకృష్ణ హెల్త్ లైన్ అని చెప్పి మనకి యూట్యూబ్లో కూడా వస్తాయండి వీడియోస్. హాస్పిటల్కి వెళ్తున్నాం అనమాట. అంటే న్యాచురల్గా ఉంటుంది అక్కడ. అంటే మెడిసిన్స్ లాగా కాకుండా న్యాచురల్గా మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే అక్కడ న్యాచురల్గా తగ్గిస్తారండి. హెల్త్కి సంబంధించినవి, న్యాచురల్ హెల్త్ కేర్ అనమాట. అందుకని ఇంక అక్కడికి వెళ్తున్నామండి. మా వారు నేను ఇద్దరం మెట్రోలో వెళ్తున్నాము. అది వచ్చేసేసి బంజారా హిల్స్లో ఉందన్నమాట. ఇది అక్కడికి వెళ్ళామండి. ఆల్రెడీ నిన్న మా వారు వెళ్ళి చూయించుకొచ్చుకున్నారనమాట. అయితే బ్లడ్ టెస్ట్ అవి చేశారు. ఈరోజు తను రిపోర్ట్స్ అవి తీసుకోవడానికి వెళ్తూ నన్ను కూడా తీసుకెళ్లారనమాట. అంటే వెయిట్ లాస్ వాళ్ళకి కూడా అక్కడ ట్రీట్మెంట్ ఉంటుందండి. అలానే థైరాయిడ్ కానీ చాలా అన్నిటికీ అతను న్యాచురల్గా చేస్తారనమాట. అందుకోసమని అక్కడికి వెళ్ళామండి. అంటే కీటో డైట్ అంటండి అది. అంటే ఏం తీసుకోవాలి, ఎలా తినాలి, ఒకరోజు మనం ఏమేమి తినాలనేది అక్కడ వాళ్ళు చెప్తారు. అలానే సప్లిమెంట్స్ ఇస్తారండి. అంటే బలానికి మాత్రమే ఇస్తారు, మెడిసిన్స్ అంటూ ఏముండవు. ఇక్కడ వచ్చేసేసి కిచిడి అండి. దానికోసం నేను పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని అన్ని వెజిటేబుల్స్ వేసుకున్నానండి. అంటే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, క్యారెట్, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. అలానే పసుపు వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. అవన్నీ బాగా మగ్గాలి. కిచిడి కోసం ఇవన్నీ ముందుగా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఇవన్నీ మగ్గినాక మనం రైస్ పెసరపప్పు నానేసుకొని పెట్టుకున్నానండి. ఆ రెండు వేయాలి. 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. అలానే 1 గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను. ఈ సమ్మర్లో మనం పెసరపప్పు కిచిడి చేసుకుంటే మన బాడీకి చలవ చేస్తుందండి. హెల్త్కి మంచిది. అంటే సమ్మర్ కాబట్టి మనకి బాడీ హీట్ అవ్వకుండా, మనకి వేడి చేయకుండా ఉంటుందండి హెల్త్కి. పెసరపప్పు చలవ చేస్తుంది కదా, అందుకని చూపిస్తున్నానండి. అవన్నీ బాగా మగ్గినాక బియ్యం పెసరపప్పు వేసుకొని దాంతో మిక్స్ చేసుకుంటున్నాను. తర్వాత మనం ఈ 3 గ్లాసులు తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసులు బియ్యము, 1 గ్లాసు పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి మనం వాటర్ 6 గ్లాసులు తీసుకోవాలండి. సేమ్ గ్లాస్ యూజ్ చేయాలి. మొత్తం వాటర్ వేసుకున్నాను అనమాట. జీడిపప్పు కూడా వేసుకున్నానండి. జీడిపప్పు కానీ పల్లీలు కానీ ఏవైనా వేసుకోవచ్చు మీ దగ్గర ఉంటే. వాటర్ వేసుకున్నాక సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి. నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు, కానీ నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్టీగా అనిపిస్తుంది. ఇంకా మనం రైస్ లాగా ఉడికించుకోవటమేనండి. మధ్యలో ఒకసారి ఇట్లా కదుపుతున్నాను అనమాట. మొత్తం బాగా మిక్స్ చేస్తున్నాను. హాస్పిటల్కి వెళ్తూ ఇంకో మార్నింగే ఇలా చేసుకొని ఇంక తినేసి బయలుదేరి వెళ్ళామండి. అంటే వాళ్ళు ఏమేమి తినాలి, మనకి ఎలా తినాలి అనేది మనకి అన్ని సజెషన్ ఇస్తారండి. ఒక ఆవిడ థైరాయిడ్ 1 మంత్ ట్రీట్మెంట్ తీసుకుందంట, పూర్తిగా తగ్గిపోయిందంటండి. అంటే రోజుకి ఎంత తినాలి, అక్కడే మటను, చికెను, ఫిష్ ఇవే చెప్తారండి ఎక్కువ. మనకి పాల ప్రోడక్ట్స్ ఏమి వాడొద్దని చెప్తారు. ఇక్కడ కిచిడి మాత్రం అయిపోయిందండి. తర్వాత మిరియాల పొడి వేసుకున్నాం పైన. అలానే కొత్తిమీర వేసుకున్నానండి. లాస్ట్లో 1 స్పూన్ నెయ్యి వేసేసుకొని దించేసేసుకోవటమే. ఇంతే అండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఎర్లీ మార్నింగ్ కొంచెం వెజిటేబుల్స్ మగ్గడానికి, కోసుకోవడానికి, అవి రెడీగా కట్ చేసుకోవడానికి టైం పడుతుంది అంతే. మనం రైస్ లాగానే చాలా సింపుల్గా అయిపోతుందండి. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది ఈ సమ్మర్లో. మనకి త్వరగా అయిపోతుంది, హెల్తీ కూడా. ఇంకా ఇది తినేసినాక నేను టీ తాగానండి. అలానే ఆయన బ్లాక్ కాఫీ తీసుకుంటారు. బ్లాక్ కాఫీ పెట్టాను అనమాట. అది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను ఎలా చేసుకోవాలనేది. ముందుగా నీళ్లు బాగా వేడవనివ్వాలండి. నీళ్లు బాగా మరిగినాక దానిలో కాఫీ పొడి వేసేసుకోవటమే. మీరు ఏ కాఫీ పొడి అయినా యూజ్ చేయొచ్చు. నేనైతే నా దగ్గర ఉన్నది యూజ్ చేస్తున్నానండి. నీళ్లు బాగా మరిగినాక కాఫీ పొడి అందులో వేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం ముక్కలు వేసుకోవాలండి. పైన పొట్టు తీసుకొని చిన్న చిన్న ముక్కలు వేసుకోవాలి. అలానే పుదీనా వేసుకోవాలి. అలానే తులసి ఆకులు ఉంటే కనుక తులసి ఆకులు కూడా వేసుకోండి. పుదీనా ఆకులు, తులసి ఆకులు 2 వేసుకోవాలి. అలానే బెల్లం వేసుకోవాలండి. మొత్తం వేసుకొని బాగా వాటర్లో బాగా మరగనివ్వాలి. ఇట్లా బాగా మరిగినాక ఇంకా మనం ఆఫ్ చేసేసుకొని కప్పులో పోసేసుకోవటమేనండి. తర్వాత 1/2 స్పూను దానిలో నెయ్యి వేసుకోవాలి. ఇంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు బ్లాక్ కాఫీ.
ఇంకా బ్లాక్ కాఫీ తీసుకొని తర్వాత ఇంకా మేము బయలుదేరి వెళ్ళామండి. ఇక్కడ నుంచి మెట్రోలో వెళ్ళాము. అక్కడ నుంచి ఇంకా మళ్ళీ అమీర్పేటలో దిగి అక్కడ నుంచి కొంచెం ఆటో తీసేసుకొని వెళ్ళిపోయామండి, దగ్గరే. ఇంకా మా వారు చేయించుకున్నారు. అలాగనే నేను కూడా బ్లడ్ టెస్ట్ చేయించుకున్నానండి. కాకపోతే న్యాచురల్గా తగ్గిస్తారనమాట. అంటే వాళ్ళు ఇచ్చే సప్లిమెంట్లు వేసుకుంటూ మనం చేసుకోవాలి. మనం ఆయిల్ వచ్చేసేసి మనం బయట అన్నీ కల్తీవి మనకి దొరుకుతున్నాయి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారండి. వాళ్ళు అన్నీ న్యాచురల్గా తయారు చేసి వాళ్ళ ప్రోడక్ట్సే మనకి ఇస్తారనమాట. మనం ఆయిల్ అస్సలు బయట ఆయిల్ అస్సలు యూజ్ చేయకూడదండి. పల్లి ఆయిల్ యూజ్ చేసుకోమంటారు, కాకపోతే మంచిది తెచ్చుకోవాలని చెప్తారు. వాళ్ళైతే కోకోనట్ ఆయిల్ ఇస్తారండి, వాళ్ళే తయారు చేస్తారంట. అది కోకోనట్ ఆయిల్ ఇస్తారు. అలాగనే ఒమేగా 3 అంటండి, అంటే ఫిష్ ఆయిల్ అనమాట. ఫిష్ ఆయిల్ ఇస్తారు. అలానే మనకి మోషన్ ఫ్రీ అవ్వటానికి కూడా వాళ్ళు ఇస్తారండి. అలానే ఇంకా సాల్ట్ కూడా మనం మామూలు సాల్ట్ వాడొద్దని చెప్పి దొడ్డుప్పు అని ఇస్తారండి. అలానే ఇవన్నీ బలం పెరగటానికేనండి. అంటే ఇమ్యూనిటీ పవర్ మనకి ఎప్పుడైతే తగ్గుతో అప్పుడే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయంట. అందుకనే వాళ్ళు మనం ఎప్పుడు బలంగా ఉంటే కనుక మనకి ఏ ప్రాబ్లం రాదు, ఒకవేళ వచ్చినా కూడా మనం క్యూర్ చేసుకోవచ్చు అని చెప్తున్నారండి. అక్కడ క్యాన్సర్ పేషెంట్లు కూడా చాలామంది ఉన్నారు. అంటే కొంతమందికి తగ్గిందంటండి. అంటే మరీ ఎక్కువగా ఉంటే మాత్రం వాళ్ళు తగ్గించలేమని చెప్తున్నారు. అంటే బాగా పెయిన్, బాగా సీనియర్ స్టేజ్లో ఉంటే మాత్రం తగ్గించలేమంటున్నారు. అదే ఫస్ట్ స్టేజ్ అలాంటిలో ఉన్న వాళ్ళకైతే, అంటే కొంచెం స్టార్టింగ్లో అలా ఉన్న వాళ్ళకైతే వీళ్ళు ఈ సప్లిమెంట్స్ ద్వారానే, ఈ వీటి ద్వారానే వాళ్ళు తగ్గిస్తారంట. అలా అని చాలామంది ఉన్నారండి అక్కడ. థైరాయిడ్ పేషెంట్స్ కానీ, ఇట్లా వెయిట్ లాస్ వాళ్ళు కానీ, ఇట్లా డైట్ ఎట్లా తీసుకోవాలనేది కూడా వాళ్ళు వచ్చి, అంటే అన్నీ న్యాచురల్వి అనమాట, ఎలా తీసుకోవాలనేది వాళ్ళు చెప్తున్నారండి. కాకపోతే ఇంకా మా వారికి మెడిసిన్స్ తీసుకున్నాం కానీ 40,000 అయినాయి. కాకపోతే ఇవన్నీ మనకు దొరుకుతాయి కానీ వాళ్ళు ఇచ్చేది కొంచెం ఆయిల్ కానీ ఇవన్నీ కొంచెం డిఫరెంట్ ఉన్నాయి. డిఫరెంట్ అంటే మనకి బయట కూడా దొరుకుతాయండి, తెచ్చుకోవచ్చు మనకి. అక్కడ వాళ్ళు మాత్రం ఇవి ఇట్లా ఇచ్చారనమాట. మాకైతే 40,000 అయింది. అన్నీ వాళ్ళు వాళ్ళ దగ్గర తీసుకోవాలి. లేకపోతే వాళ్ళు ఇచ్చినవి తీసుకుంటే కనుక మనం వాళ్ళు చెప్పినట్టు డైట్ ఫాలో అయితే, వాళ్ళు చెప్పినవి తీసుకుంటే కనుక మనకి త్వరగా తగ్గుతుందని మనం తీసుకుంటామండి. అన్నీ వాళ్ళు ఎట్లా వాడాలి, ఏ రోజు ఎంత తినాలి, మనం ఎక్కువ వెజిటబుల్స్ తినాలి, లీవ్స్ అదే గ్రీన్ లీవ్స్ తినాలండి. అలా ఇవన్నీ వాళ్ళు చెప్తున్నారు. ఒకరోజు ఫిష్ ఇన్ని గ్రాములను తీసుకోవాలి, ఒకరోజు చికెన్ ఇన్ని గ్రాములను తీసుకోవాలి, ఒకరోజు మటన్ ఇంత తీసుకోవాలి అనేది. అంటే ప్రతిరోజు అన్నీ కావు, ఒకరోజు ఇది కంపల్సరీ నాన్ వెజ్ ప్రతిరోజు యాడ్ చేయాలంట. అలానే ఆకుకూరలు యాడ్ చేయాలని చెప్పారండి. అలానే మనకి కొబ్బరి నూనె వాడాలని చెప్పారు ఎక్కువ. వెయిట్ లాస్ వాళ్ళకైతే కొబ్బరి నూనె చాలా మంచిది, కొబ్బరి నూనె వాడాలని చెప్పారండి. అన్నీ ఇంకా మళ్ళీ ఈ ట్యాబ్లెట్స్ కూడా మనకి ఎప్పుడు వేసుకోవాలి, మార్నింగు, ఆఫ్టర్నూను, ఈవినింగ్ అవన్నీ ఎన్ని వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి అనేది కూడా వాళ్ళు ఇస్తున్నారండి. ఇది కీటో డైట్ అంటండి. ఇది ఎక్కువ చైనాలో ఫేమస్ అయిందంట. ఈయన అక్కడ నుంచి అక్కడ వాళ్ళకి బాగా క్యూర్ చేశాడంటండి. అక్కడ వాళ్ళు ఏదో సర్టిఫికెట్ ఇచ్చారని కూడా చెప్పారు తను. అని మేము కూడా యూట్యూబ్లో చూసి వెళ్ళామండి. యూట్యూబ్లో చూసి ఇట్లా తగ్గిస్తున్నారు, చాలామంది క్యూర్ అవుతుందని తెలిసి వెళ్ళామన్నమాట. కానీ జనాలు అయితే చాలామంది వస్తున్నారండి, ఊర్ల నుంచి కూడా చాలామంది వస్తున్నారు. కానీ అక్కడ వాళ్ళని మేము కనుక్కుంటే కొంతమంది కూడా తగ్గిందని చెప్తున్నారు. కాకపోతే వాళ్ళు ఇచ్చే డైట్ మాత్రం కరెక్ట్ ఫాలో అవ్వాలంట. ఫాలో అయితే తగ్గుతుందని చెప్తున్నారండి. వాళ్ళు అంటే మనం బలం మీద ఉంటే ఎలాంటి వ్యాధిని తగ్గించవచ్చు, ఎలాగైనా తగ్గిపోతుంది. మనకి ఇమ్యూనిటీ బాగుండాలి, ఇమ్యూనిటీ పవర్ తగ్గితేనే మనకి ఇవన్నీ వస్తాయని చెప్తున్నారండి. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోకుండా, అలానే పక్కనే ఉన్న బెల్ని కూడా ప్రెస్ చేయండి. నా కొత్తగా వచ్చే వీడియోస్ అన్నీ మీకు వస్తే ఇంకా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.